Myself, Dr. Narmada. I'm emergency consultant from Start Hospital. Just want to give some awareness about heart attack. హార్ట్ అటాక్స్ అనేవి మామూలుగా మనం చాలా ఏజ్డ్ పీపుల్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువైనాయి. హార్ట్ పెయిన్ వస్తేనే దాన్ని హార్ట్ స్ట్రోక్ అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అసలు హార్ట్ స్ట్రోక్ని ఎట్లా గుర్తించాలి కామన్గా, అండ్ ఎప్పుడు హాస్పిటల్కి రావాలి. సో యూజువల్గా హార్ట్ స్ట్రోక్ అని ఓన్లీ హార్ట్ లెఫ్ట్ సైడ్, మనకి మామూలుగా హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉన్న చోట మాత్రమే పెయిన్ వస్తే అది హార్ట్ స్ట్రోక్ కాదండి మామూలుగా. సో ఎయిదర్ హార్ట్ స్ట్రోక్ ఎట్లయినా ప్రజెంట్ అవ్వచ్చు, ఎయిదర్ సడన్గా ఒక ఎపిసోడ్ చాలా ఎక్కువ స్వెట్టింగ్ రావచ్చు. వాళ్ళు మామూలుగా ఏసీలో ఉన్నా కూడా వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు అబ్జర్వ్ చేయనంత స్వెట్టింగ్ రావచ్చు, లేకపోతే ఏదో ఒక అనీజీనెస్ ఉండొచ్చు, ఆ ఛాతిలో ఏదైనా అనీజీనెస్ ఉండొచ్చు, లేకపోతే ఒక్కసారి సడన్గా కళ్ళు తిరిగినట్టు అయ్యి సమ్ థ్రోట్లో పెయిన్ ఉన్నా కూడా, షోల్డర్లో పెయిన్ ఉన్నా కూడా, ఎటు సైడ్ అయినా ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఎల్స్ ఆర్మ్ పెయిన్ ఉన్నా కూడా, రొటీన్గా లేకుండా సమ్ వేరుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ హార్ట్ వైపు నుంచి అది హార్ట్ అటాక్ సిమ్టమా కాదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది కూడా కాకుండా ఎప్పుడైనా సడన్గా పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో కాస్త ఏదో ఆయాసంగా అనిపించి గాలి అందనట్టు అవటము అండ్ ఏదో ఒక ఆందోళనగా ఉండటము, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ వైపు నుంచి హార్ట్ అటాక్ అనేది మనం చూపించుకోవాలి. నేను చూసిన వాళ్ళలో 19 years కూడా హార్ట్ స్ట్రోక్స్ చూశాను. సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే ఎమర్జెన్సీకి వచ్చి ఒకసారి ఈసీజీ తీయించుకొని, అవసరమైతే ఫర్దర్గా ఏమన్నా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్గా వెళ్ళాలంటే చూపించుకొని హార్ట్ స్ట్రోక్ని రూల్ అవుట్ చేసుకొని చూసుకోవడం మంచిది. మామూలుగా హార్ట్ స్ట్రోక్ అంటే యూజువల్గా హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెజల్స్లో సమ్ బ్లాక్ వస్తుంది. దానివల్ల ఏంటంటే హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. యూజువల్గా మనకి బ్లడ్ ద్వారానే ఆక్సిజన్ అందుద్ది, దానివల్లనే హార్ట్ మజిల్ అంతా ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంటుందో ఆ టైంలో ఆ పర్టికులర్ ఏరియా అనేది మజిల్ చచ్చిపోతూ ఉంటుంది. సో మనం ఎంత తొందరగా రియలైజ్ అయ్యి అంత తొందరగా వచ్చి చూపించుకొని దాన్ని రీకానలైజ్ చేసుకుంటే మన హార్ట్ మజిల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కొంచెం ఛాతి మధ్యలో కొంచెం మంటలాగా వస్తే అదేమనుకుంటారంటే గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు. మెయిన్ అసలు ఆ గ్యాస్ట్రైటిస్ అనేది కంపల్సరీగా హార్ట్ స్ట్రోక్ రూల్ అవుట్ చేసుకోవాలండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ హార్ట్ బర్న్ అనేది కార్డియాక్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వల్ల కూడా వస్తుంది. గ్యాస్ట్రైటిస్ లాగా అనుకోవద్దు, అది కంపల్సరీగా హార్ట్ స్ట్రోక్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. కాబట్టి అట్లాంటి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి రండి. ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా హార్ట్ స్ట్రోక్ని రూల్ అవుట్ చేసుకుంటే అది చాలా మంచిది. థ్యాంక్ యూ.